నమస్తే నేను యశోద వెల్కమ్ టు 9 PM న్యూస్ జంక్షన్. రాష్ట్రంలో లాక్డౌన్ పెట్టే ప్రసక్తే లేదన్నారు సీఎం కేసీఆర్. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు పెన్షన్లు ఇస్తామని మంత్రి హరీష్ చెప్పారు. జగన్తో చీకటి ఒప్పందం ఉండటంతోనే కేసీఆర్ ఏపీ నీళ్ల దోపిడీపై స్పందించడం లేదన్నారు కాంగ్రెస్ నేతలు. నాగార్జున సాగర్ అభ్యర్థి ఎంపికపై బీజేపీ కసరత్తు చేస్తోంది. ప్రశాంతంగా ముగిసిన భారత్ బంద్, బంగ్లాదేశ్లో మోడీ పర్యటన, ఇలాంటి మరిన్ని డీటెయిల్స్ చూసే ముందు న్యూస్ జంక్షన్లో హైలైట్స్ ఒకసారి చూద్దాం. రాష్ట్రంలో మరోసారి లాక్డౌన్ పెట్టే ప్రసక్తే లేదు, బంద్ చేస్తే నష్టపోతామని సినిమా వాళ్ళు అన్నారన్న సీఎం. 57 ఏళ్లకే పెన్షన్లు ఇస్తాం, ఆర్టీసీ జీతాలు పెంచుతాం, అదుపులోనే అప్పులు, తప్పుడు ప్రచారాలు వద్దన్న కేసీఆర్. తప్పుడు లెక్కలతోనే మిగులు బడ్జెట్ చూపించారు, చాలా ఎక్కువ మితికి అప్పులు తెచ్చారని తేల్చిన కాగ్. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్న హరీష్, ముగిసిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. టీఆర్ఎస్ నేతల కాసుల కక్కుర్తి వల్లే సూర్యాపేట ప్రమాదం, సాగర్లో బీజేపీ అభ్యర్థుల మధ్య పోటీ ఎక్కువుందన్న సంజయ్. ఏపీ నీళ్ల దోపిడీపై సర్కార్ స్పందించడం లేదన్న భట్టి, జగన్తో కేసీఆర్కు చీకటి ఒప్పందం ఉందన్న సంపత్. రీడిజైన్ పేరుతో 2 జిల్లాల్ని ఆగం చేశారు, కౌలు రైతులు చనిపోయే దుస్థితేందన్న షర్మిల. అగ్ని చట్టాలపై దేశవ్యాప్తంగా బంద్, రైతులకు మద్దతుగా విపక్షాల నిరసనలు. బంగ్లా స్వతంత్ర వేడుకల్లో పాల్గొన్న మోడీ, విముక్తి పోరాటంలో ఇందిరా, వాజ్పేయి పాత్రపై ప్రశంసలు. న్యూస్ సెక్షన్ డీటెయిల్స్ చూద్దాం. నీటి వాటాల విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. మళ్లీ రాష్ట్రంలో లాక్డౌన్ పెట్టేది లేదని స్పష్టం చేశారు. కరోనా కట్టడికి జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఆర్టీసీ కార్మికులకు త్వరలో జీతాలు పెంచుతామని ప్రకటించారు. పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు సీఎం. ఏపీ కడుతున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై కేంద్రానికి ఫిర్యాదు చేశామన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రాణం పోయినా నీటి వాటా విషయంలో రాజీ పడేది లేదన్నారు. ఆర్డీఎస్ లో 15.9 టీఎంసీల నీళ్లు తీసుకుని తీరుతామన్నారు కేసీఆర్. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే పెట్టినారో ఏపీ ప్రభుత్వం వాళ్ళు, దాని మీద ఆల్రెడీ స్టేలు కూడా ఉన్నాయి అధ్యక్ష. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా స్టే ఇచ్చింది. అన్ని రకాలుగా ఫైట్ చేస్తాం తప్ప మన నీటి హక్కుల విషయంలో మాత్రం ప్రాణం పోయినా సరే ఆ విషయంలో రాజీ పడే సమస్య ఉత్పన్నం కానే కాదు. ఖచ్చితంగా ఆర్డీఎస్ లో 15.9 టీఎంసీల నీళ్లు తీసుకుంటామే తప్ప ఒక బొట్టు కూడా నీరును వదలమని చెప్పి నేను మనవి చేస్తాను అధ్యక్ష. మళ్లీ లాక్డౌన్ పెట్టేది లేదని అసెంబ్లీ వేదికగా క్లారిటీ ఇచ్చారు సీఎం కేసీఆర్. గతంలో లాక్డౌన్ తో చాలా దెబ్బతిన్నామన్నారు. జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందన్నారు. బాధతోనే స్కూళ్లను బంద్ చేశామన్నారు సీఎం. విద్యా సంస్థలు మూసేసింది మేము బాధతోనే మూసినాం, తాత్కాలికంగానే మూస్తున్నామని చెప్పింది తప్ప పర్మనెంట్ గా మూయం. ఒకవైపు కరోనాను నియంత్రించడానికి, అరికట్టడానికి తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటూనే ఎట్టి పరిస్థితులలో రాష్ట్రంలో లాక్డౌన్ విధించబడదు. కొంచెం మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించి, కొంచెం పరిశుభ్రంగా ఉండి, శానిటైజేషన్ మెథడ్స్ ప్రజలు పాటిస్తే మనం తక్కువ గురయ్యే అవకాశం ఉంటుంది. పరిమితికి లోబడే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసిందన్నారు సీఎం. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నామన్నారు. పోడు భూముల రైతులకు ఏదో ఒక పట్టా ఇచ్చి రైతు బంధు కూడా ఇప్పిస్తామన్నారు. ధరణిలో ఉన్న చిన్న చిన్న సమస్యలు పరిష్కరిస్తామన్నారు సీఎం. ఇండియాలో కరోనాను కూడా తట్టుకొని అతి తక్కువ అప్పులు చేసి, చాలా తక్కువ మోతాదులో అప్పులు చేసి, పటిష్టమైనటువంటి వ్యూహంతో ఆర్థిక క్రమశిక్షణ పాటించిన 2-3 రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి. పోడు భూములు చేసుకుంటున్న రైతులకు కూడా నేను హామీ ఇస్తా ఉన్నా, మీ భూములు పరిష్కారం చేసి మీకు ఏదో రూపకమైన పట్ట ఆర్ఓఎఫ్ఆర్ ఇంకోటి వచ్చి మీకు కూడా రైతు బంధు ఇస్తా అని చెప్పి మనం చేస్తా ఉన్నా అధ్యక్ష. పట్టుబట్టి 3 సంవత్సరాల పాటు పోరాటం చేసి ఈ ధరణి పోర్టల్ తెచ్చిందే నేను. ఎట్టి పరిస్థితుల్లో ల్యాండ్ రికార్డ్స్ ట్యాంపర్ కావు. దట్ ఈస్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ ధరణి. పంచాయతీరాజ్ ఉద్యోగుల ప్రొహిబిషన్ పీరియడ్ 4 ఏళ్లకు పెంచుతామన్నారు కేసీఆర్. పంచాయతీ కార్యదర్శులకు, పర్మనెంట్ ఉద్యోగులకు ఇచ్చినట్లుగా జీతాలు ఇస్తామన్నారు. ఆర్టీసీ కార్మికులకు కూడా త్వరలోనే జీతాలు పెంచుతామన్నారు. కరోనా కారణంగా నిరుద్యోగ భృతి ఇవ్వలేకపోయామన్నారు. హాస్టల్ విద్యార్థుల మెస్ ఛార్జీలు కూడా పెంచుతామన్నారు. ఆ పంచాయతీ కార్యదర్శులకు ప్రొబేషన్ పెట్టి 1500 15,000 ఇచ్చడం అనేది నాకు వ్యక్తిగతంగా ఇష్టమైన పని కాదు అధ్యక్ష. ప్రొబేషన్ పీరియడ్ విషయం కానీ అందరూ పంచాయతీరాజ్ సెక్రటరీల దాకా వాళ్ళకు కూడా ఈ సంవత్సరం నుంచి అంటే ఈ బడ్జెట్ రేపటి నుంచే పంచాయతీరాజ్ కార్యదర్శులకు ఇచ్చే ఫుల్ వేతనం కూడా ఇస్తామని చెప్పి ప్రకటిస్తా ఉన్నా అధ్యక్ష. ఇలా ఆర్టీసీని కాపాడుతూ ఉన్నాం. ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు కూడా త్వరలోనే పెంచుతామని కూడా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. నిరుద్యోగ భృతి ఇవ్వాలని మాకు సంకల్పం ఉందండి. కరోనా వల్ల మేము ఇవ్వలేకపోయినాం.
ఈ కరోనా పరిస్థితులను అనుసరించుకొని ఈ సెకండ్ వేవ్ ఎట్లా ఉంటుందో చూసుకొని తప్పకుండా నిరుద్యోగ భృతి కూడా అమలు చేస్తాం మా ప్రభుత్వం అనమంటే తప్పలేదు. తప్పకుండా హాస్టల్ విద్యార్థులకు పెంచాల్సినటువంటి ఆ మెస్ ఛార్జీలు తప్పకుండా పెంచుతాం. ముఖ్యమంత్రి కేసీఆర్ సభ్యుల ప్రశ్నలకు సుదీర్ఘ సమాధానమిచ్చారు. ఆ తర్వాత అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేశారు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. 9 రోజుల పాటు జరిగిన శాసనసభ బడ్జెట్ సెషన్లో మొత్తం 47 గంటల 44 నిమిషాల పాటు చర్చ జరిగింది. సభ్యులు 35 ప్రశ్నలు అడిగితే 19 క్వశ్చన్లకు ప్రభుత్వం సమాధానం చెప్పింది. 75 మంది సభ్యులు చర్చలో పాల్గొన్నారు. 4 బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. బడ్జెట్లో విద్య, వైద్య రంగానికి ప్రభుత్వం తక్కువ నిధులు కేటాయించిందన్నారు అపోజిషన్ ఎమ్మెల్యేలు. ఏపీ కడుపుతో ఉన్న అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. ఇక సభ్యుల ప్రశ్నలకు సమాధానం చెప్పారు మంత్రులు. అసెంబ్లీలో కాగ్ రిపోర్టును ప్రవేశపెట్టింది ప్రభుత్వం. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు ఇస్తామని మండలిలో చెప్పారు మంత్రి హరీష్. పాలమూరు జిల్లాను ఆకుపచ్చ అన్నపూర్ణ జిల్లాగా మారుస్తామన్నారు మంత్రి హరీష్ రావు. అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన హరీష్ యుద్ధ ప్రాతిపదికన పాలమూరు ఎత్తిపోతల్ని పూర్తి చేస్తామన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని కూడా యుద్ధ ప్రాతిపదికన జరపడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒక ఇంజనీర్ లాగా, పాలమూరు బిడ్డగా, పాలమూరు రైతుగా ఆలోచిస్తూ వారి రోజు పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేయడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 ఎకో టూరిజం పార్కులు అభివృద్ధి చేశామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. నల్లమలలో టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎకో టూరిజాన్ని మేము ఖచ్చితంగా ప్రపోజల్ తయారు చేసి దశల వారీగా అందరికీ అందుబాటులో తీసుకొస్తామని. రాష్ట్రంలో మత్స్యకారుల్ని ఆదుకుంటామన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్. 525 కోట్లతో మోపెడ్ వాహనాలతో పాటు వలలు అందించామన్నారు. మొబైల్ అవుట్లెట్లు కూడా అందుబాటులోకి తెస్తామన్నారు తలసాని. 525 కోట్ల రూపాయలతోని వాళ్ళకు కావాల్సినటువంటి మొబైల్ వెహికల్ కానీ, 4-వీలర్ కానీ, మన అదే విధంగా చాలర్లు కానీ, జాకెట్లు కానీ ఇవన్నీ కూడా మనం ఇచ్చినటువంటి అధ్యక్ష. అసెంబ్లీలో 2018-19 కాగ్ రిపోర్టును ప్రవేశపెట్టారు మంత్రి హరీష్ రావు. ఆర్థిక సంఘం నిర్దేశాలకు లోబడే రుణాలు తీసుకున్నట్లు తెలిపింది కాగ్. రాష్ట్ర రుణాలు జీఎస్డీపీలో 22.75% ఉన్నాయని చెప్పింది. రాష్ట్రం ప్రాథమిక లోటులో తగ్గుదలగా ఉందని తెలిపింది. విద్య, క్రీడలు, రవాణాకు సర్కార్ ఖర్చు తగ్గిస్తోందని తెలిపింది కాగ్. 2018-19 మధ్య మిగులు రాష్ట్రం కాకపోయినప్పటికీ 4,337 కోట్ల రెవెన్యూ మిగులు చూపించారని కాగ్ తెలిపింది. కానీ ఆ ఏడాదిలో రెవెన్యూ లోటు 5,144 కోట్లుగా ఉందని రిపోర్టులో స్పష్టం చేసింది కాగ్. పూర్తికాని ప్రాజెక్టులపై ఇప్పటివరకు 1,494 కోట్లు ఖర్చు పెట్టారన్న కాగ్ అప్పులపై వడ్డీలు కట్టడానికే ఆదాయం సరిపోతుందని వెల్లడించింది. ఏపీ కడుతున్న ప్రాజెక్టులపై సీఎం స్పందించాలన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కడితే దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతుందన్నారు. రివర్ పైన ఏపీ గవర్నమెంట్ చేపడుతున్నటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సంగమేశ్వర దగ్గర కట్టేటువంటి ప్రాజెక్టు వలన మా అందరికీ నష్టం అధ్యక్ష. దానిపైన స్పందించి మాట్లాడి దాన్ని వెంటనే ఆపకపోతే ఆల్రెడీ కాంట్రాక్ట్స్ అయినట్టు, అవార్డు అయిందట, పని కూడా మొదలు పెడతామని చెప్తున్నారు. రాష్ట్ర మంత్రులు కేంద్రంపై నిందలు వేయటం మానుకోవాలన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. కేంద్రం నుంచి నిధులు రాబట్టే విషయంలో సహకరిస్తామన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి డబ్బు 100% మన హక్కు. ప్రతి రూపాయి తీసుకురావడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి ప్రతి పోరాటంలో, కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులుగా, గౌరవ పార్లమెంట్ సభ్యులుగా 100% ఈ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి వస్తాం అధ్యక్ష. మండలిలోనూ వివిధ అంశాలపై చర్చ జరిగింది. విద్యకు ఎక్కువ బడ్జెట్ కేటాయించాలని కోరారు ఎమ్మెల్సీ రామచంద్రరావు. ఖాళీగా ఉన్న 2 లక్షల పోస్టుల్ని భర్తీ చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. వర్క్ బోర్డుకు జ్యుడిషియల్ పవర్ ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. అంటే దాదాపు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. ఇవాళ గౌరవ మంత్రి గారు పేర్కొనేది 50,000 ఉద్యోగాలు భర్తీ చేయడానికి ప్రభుత్వం సంకల్పించిందని చెప్పండి. అంటే ఇట్స్ ఓన్లీ 25% ఆఫ్ ది వేకెన్సీస్. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఏ నాన్ రెన్యూమరేటివ్ ఫీల్డ్, ఇట్ ఈస్ ఎ రెన్యూమరేటివ్ ఫీల్డ్ అని చెప్పారు. ఎంత పెట్టినా కూడా దానికి రిటర్న్స్ వస్తాయి, ఎందుకంటే మనం ప్రొడ్యూస్ చేసేటటువంటి ఒక హ్యూమన్ రిసోర్స్ అవుతుందో. త్వరలోనే రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు, ఆసరా పెన్షన్లు ఇస్తామని మండలిలో చెప్పారు మంత్రి హరీష్ రావు. ప్రభుత్వ రంగ సంస్థల్ని బలోపేతం చేస్తున్నామన్నారు. కొత్త రేషన్ కార్డులను, కొత్త ఆసరా పెన్షన్లను కూడా ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. వరుసగా ఎన్నికల కోడ్లుండి దాన్ని మనం కొంత అమలు చేయలేకపోయినా, చనిపోయినటువంటి చోట కానీ, కొత్తగా వృద్ధాప్యం వల్ల, వితంతు వల్ల కొత్తగా వచ్చే వికలాంగులతో పాటు మరి ఈ రేషన్ కార్డులు, ఈ రెండు కూడా ప్రభుత్వం త్వరలోనే వీటిని చేపట్టి లబ్ధిదారులకు అందజేస్తుందని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తూ 9 రోజుల పాటు జరిగిన సమావేశాల్లో 4 బిల్లులకు ఆమోదం తెలిపింది అసెంబ్లీ. సీఎం, మినిస్టర్స్ 6 గంటల 40 నిమిషాలు మాట్లాడితే
టీఆర్ఎస్ పార్టీ సభ్యులు 5 గంటల 28 నిమిషాలు మాట్లాడారు. ఎంఐఎం గంట 7 నిమిషాలు, కాంగ్రెస్ గంట 38 నిమిషాలు, బీజేపీ సభ్యులు 45 నిమిషాలు మాట్లాడారు. 5 రోజులు జరిగిన మండలి సమావేశాల్లో 17 గంటల 49 నిమిషాల పాటు చర్చ జరిగింది. సూర్యాపేట కబడ్డీ టోర్నమెంట్ టైంలో గ్యాలరీ కూలి చాలా మంది గాయపడ్డారు. దాదాపు 200 మందికి గాయాలైనట్లు సమాచారం. ఇందులో సైదులు అనే వ్యక్తి నిమ్స్ లో చికిత్స పొందుతూ ఇవాళ చనిపోయాడు. సైదులు కుటుంబ సభ్యుల్ని నిమ్స్ కి వెళ్లి పరామర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఇది ప్రభుత్వం చేసిన హత్య అన్న సంజయ్ బాధితుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సూర్యాపేటలో కబడ్డీ టోర్నమెంట్ బాధితులకు 10 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. విచారణ జరిపి ప్రమాదానికి కారకులపై చర్యలు తీసుకోవాలన్నారు. పార్లమెంట్ను తప్పుదోవ పట్టించిన కేసీఆర్పై చర్యలు తప్పవన్న సంజయ్ రేపట్లోగా సాగర్ అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు. టీఆర్ఎస్ నేతలకు కాసుల కక్కుర్తి తప్ప మానవత్వం లేదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. సూర్యాపేటలో కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించడానికి కారణమేంటని ఆయన ప్రశ్నించారు. స్టేడియం లేని దగ్గర జాతీయ క్రీడలు ఎలా నిర్వహిస్తారన్నారు సంజయ్. నిమ్స్లో సూర్యాపేట కబడ్డీ టోర్నమెంట్ బాధితులను ఆయన పరామర్శించారు. బాధితులను ప్రభుత్వం పట్టించుకోదా అని ప్రశ్నించారు సంజయ్. ప్రమాదానికి కారకులెవరో తెలియాలన్నారు. ఘటనపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదన్నారు బండి సంజయ్. సూర్యాపేటలో నిర్వహించడానికి కారణమేంది? స్టేడియం ఉంది అక్కడ, ఒక రైల్వే స్టేషన్ ఉంది అక్కడ. నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చింది? గుడుపుటాన్ని పైసలు చంపాలి. దేనిలో పెట్టినా పైసలు చంపుడే. ఏ కారణం చూపట్టినా దానిలో నెక్స్ట్ ఆలోచన ఏముంటుందంటే మైండ్లో కోట్ల రూపాయలు చంపాలి, వసూలు చేయాలి, చంపాలి, కథం చేపులు నింపుకోవాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసిన హత్య. ఇది ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి లాంటి వ్యక్తులు స్పందించాలి. ఇప్పటికైనా కూడా దీనికి బాధ్యులు ఎవరు? రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. దీనికి అనుమతించిన అధికారులను వెంటనే చర్యలు తీసుకోవాలి. పార్లమెంట్ను తప్పుదోవ పట్టించిన సీఎం కేసీఆర్ పై చర్యలుంటాయన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. సమావేశాలకు వెళ్లకుండా మరొకరితో పార్లమెంటు రిజిస్టర్లో సంతకం చేయించడంపై స్పీకర్కు ఫిర్యాదు చేస్తున్నామన్నారు. కేసీఆర్ తప్పించుకోలేనంత పెద్ద తప్పు చేశారన్నారు. హరీష్ రావు అంటేనే అబద్దాలన్నారు బండి సంజయ్. హరీష్ ఆరోపించినట్లు తాను రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు లేఖ రాయలేదన్నారు. ఆంధ్ర సర్కార్ అక్రమంగా కడుతున్న ప్రాజెక్టులను అడ్డుకోవాలని కేంద్రాన్ని కోరానన్నారు. అగ్గిపెట్టె దొరకని హరీష్ రావు కామెంట్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు సంజయ్. దుబ్బాకలో అబద్దాలు చెప్పినందుకే జనం హరీష్ రావు వీపు సాఫ్ చేశారన్నారు. అసెంబ్లీలో బండి సంజయ్పై హరీష్ రావు చేసిన ఆరోపణలను ఖండించారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. అసత్యాలతో అసెంబ్లీ తప్పుదోవ పట్టించిన హరీష్ క్షమాపణ చెప్పాలన్నారు. అవినీతిని ప్రశ్నిస్తే ప్రాజెక్టులు ఆపినట్టా అని ప్రశ్నించారు అరవింద్. దోపిడీ బయటపడుతుందనే ప్రాజెక్టుల డీపీఆర్లు కేంద్రానికి ఇవ్వట్లేదన్నారు. నాగార్జున సాగర్లో పోటీ చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. అందుకే అభ్యర్థి ఎంపికలో ఆలస్యం జరుగుతోందన్నారు. రేపటికల్లా క్యాండిడేట్ను ఖరారు చేస్తామన్నారు. సాగర్లో కంకణాల నివేదిత రెడ్డి, కాడారి అంజయ్య యాదవ్, డాక్టర్ రవినాయక్లు పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని చెప్పారు సంజయ్. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సాగర్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన నివేదిత రెడ్డి మరోసారి టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇవాళ మంచి రోజు కావడంతో నామినేషన్ కూడా వేశారు. పార్టీ తనకే టికెట్ ఇస్తుందనే నమ్మకంతోనే నామినేషన్ వేశారన్నారు నివేదిత. ఆమె భర్త శ్రీధర్ రెడ్డి నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి అంకం రేపు మొదలు కానుంది. రేపు బెంగాల్, అస్సాంలలో ఫస్ట్ ఫేజ్ పోలింగ్ జరగనుంది. అస్సాంలో 47, బెంగాల్లో 30 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అవుతుంది. మరోవైపు మిగతా విడతల కోసం 2 రాష్ట్రాల్లో ప్రచారం కంటిన్యూ అవుతోంది. 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అత్యంత కీలకంగా భావిస్తున్న బెంగాల్లో రేపు మొదటి దశ ఎన్నికల పోలింగ్ జరగనుంది. బెంగాల్లో మొత్తం 8 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుండగా కమ్యూనిస్టులు, కాంగ్రెస్, ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ కూటమిగా పోటీ చేస్తున్నాయి. రేపు 30 సీట్లలో పోలింగ్ జరగనుంది. 191 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 21 మంది మహిళలున్నారు. ఈ 30 సీట్లలో 2016లో 27 చోట్ల టీఎంసీనే గెలిచింది. రేపటి ఎన్నికల కోసం భారీగా సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. 732 కంపెనీల సిఏపీఎఫ్ బలగాలను మోహరించారు. మరోవైపు బెంగాల్లో ప్రచారం కొనసాగుతోంది. ప్రధాని మోడీకి స్క్రూ లూజ్ అయిందన్నారు సీఎం మమతా బెనర్జీ. ఆయన బ్రెయిన్ లో ఏదో తప్పుగా ఉన్నట్టు కనిపిస్తోందన్నారు. దేశంలో ఇండస్ట్రియల్ గ్రోత్ ఆగిపోయిందని, మోడీ గడ్డ మాత్రమే పెరుగుతోందని సెటర్లేశారు దీది. একটা হচ্ছে হোদেল কুতকুত, একটা হোদল কুতকুত, দাঙ্গাবাজ নেতা।
দিল্লিতে দাঙ্গা করেছে, গুজরাটে করেছে, উত্তরপ্রদেশে করেছে। আর একটা হচ্ছে ইন্ডাস্ট্রির গ্রোথ কমে গেছে, শুধু দাড়ির গ্রোথ বাড়ছে, দাড়ির গ্রোথ বাড়ছে। কখনো নিজেকে বলে গান্ধীজির ওপরে, কখনো বলে রবীন্দ্রনাথের ওপরে, কখনো বলে নিজেই স্বামী বিবেকানন্দ, আবার নিজের নামেই স্টেডিয়াম করেছে। মাথায় কিছু একটা আছে ওদের গড়বড়, জানেন, স্ক্রু ঢিলে আছে। అస్సాంలో ప్రచారం చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. సిల్చార్, కామరూప్, కరీమాగంజ్ సభల్లో పాల్గొన్నారు. బద్రుద్దీన్ అజ్మల్, రాహుల్ గాంధీ అస్సాంను సురక్షితంగా ఉంచగలరా అని ప్రశ్నించారు అమిత్ షా. అస్సాంకు రాహుల్ గాంధీ టూరిస్టులా వస్తారని ఆరోపించారు. బద్రుద్దీన్ అజ్మల్ అస్సాం ఐడెంటిటీ కాదన్నారు. ఆయన ల్యాండ్ జిహాద్ చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం మాత్రమే చొరబాట్లను ఆపగలదన్నారు అమిత్ షా. राहुल बाबा जो असम में पर्यटन में आते हैं, यहाँ टूरिस्ट बनकर आते हैं, वो कहते हैं कि बदरुद्दीन अजमल तो असम की पहचान है। अरे राहुल बाबा, आप असम को नहीं पहचानते हो। ये महान असम की पहचान श्रीमंत शंकर देव और माधव देव है, वीर सेनापति रचित बरसुगन। రేపు ఫస్ట్ ఫేజ్ పోలింగ్ ముందు అస్సామీలకు వీడియో మెసేజ్ ఇచ్చారు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్. తరుణ్ గొగోయ్ నాయకత్వంలో అస్సాం అభివృద్ధి సాధించిందన్నారు. కానీ ప్రస్తుతం అస్సాంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఆరోపించారు. ప్రజలు మతం, కల్చర్, భాషల వారీగా విడిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు మన్మోహన్ సింగ్. The time has come for you to cast your ballot in the Vidhan Sabha election. Society is being divided on the basis of religion, culture and language. The basic rights of the common man are being denied. You must vote wisely. ఇక అస్సాంలోని 47 నియోజకవర్గాల్లో రేపు ఫస్ట్ ఫేజ్ పోలింగ్ జరగనుంది. 264 మంది అభ్యర్థులు బరిలో ఉండగా వీరిలో 23 మంది మహిళలున్నారు. 81 లక్షలకు పైగా ఓటర్లు రేపు ఓటు వేయనున్నారు. మొదటి దశలోనే అస్సాం రాజకీయాల్లో హేమాహేమీలైన నేతలు అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ముఖ్యమంత్రి శర్వానంద సోనోవాల్, అస్సాం గణ పరిషత్ అధ్యక్షుడు అతుల్ బోరా, అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడు రిపున్ బోరా, అసెంబ్లీ స్పీకర్ హితేంద్రనాథ్ గోస్వామి, కొందరు మంత్రులు ఈ దశలో పోటీ చేస్తున్నారు. సీఎం సోనోవాల్ మజులు నుంచి బరిలో ఉన్నారు. ఇవి న్యూస్ జంక్షన్ అప్డేట్స్. కమింగ్ అప్ తీన్మార్ వార్తలు. స్టే ట్యూన్డ్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.